అండ్ ఇప్పుడు మనందరి ఫేవరెట్ డీజే టిల్లు మాట్లాడతారు. Thank you everyone. Thank you. లేట్ అయినా అందరూ మీకే లేట్ అవుతుంది. అట్లుంటుంది మనతో. రైట్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఇక్కడ వచ్చిన ఫస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ, ఆర్ లవ్, ఆర్ ఆడియన్స్, ఫస్ట్ మీకు హలో చెప్పాలి. పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మంత్ ఆఫ్ మధు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. దెన్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. అండ్ దెన్ అఫ్ కోర్స్ ద టీమ్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. Mainly I'll start by speaking about Srikanth Nagoti. అస్సలు ఇందాక స్టేజ్ మీద మాట్లాడాడు కదా, చాలా హంబుల్గా, ఏం తెలియకుండా, చాలా. అస్సలు కాదండి, అస్సలు కానే కాదు. వేరే సైడ్ ఉంది ఆ మనిషికి, అది మేము అందరం చూసాము. బట్ హ్యావింగ్ సెడ్ దట్, శ్రీకాంత్ భానుమతి రామకృష్ణ అనే సినిమా తీశాడు, ఇంతకుముందు నవీన్తో తీశాడు. ఆ సినిమా అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది కదా, మన సినిమా అందరి సినిమా లైన్గా. ఐ ఫీల్ దట్ శ్రీకాంత్ తీసే సినిమాలన్నీ కూడా థాట్ యూనివర్సల్గా ఉంటుంది అండ్ అహెడ్ ఉంటుంది థాట్. ఐ ఫెల్ట్ దట్ అప్పుడు భానుమతి రామకృష్ణకి చాలా అప్రిసియేషన్ వచ్చింది, బట్ ఎంత రావాలో అంత రాలేదు అని నాకు అనిపించింది. బికాజ్ ఐ ఫీల్ దట్ ఫిల్మ్ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. But I think Srikanth, Month of Madhu is not ahead of its time. This is the right time for this kind of a film. And especially the trailer was terrific. Asalu, the way the actors performed in the trailer. First మనం చూసిన టీజర్ వేరే ఏదో, తర్వాత ట్రైలర్ అని randomly they opened the trailer on Shriya. దాని తర్వాత మధ్యలో ఎక్కడో కనెక్ట్ చేశారు. అండ్ ఆ లాస్ట్లో హర్ష చెప్పిన డైలాగ్ మీద నవీన్ షార్ట్స్. ఐ ఫెల్ట్ దట్ రీసెంట్గా చూసిన ట్రైలర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్స్ ఎవర్ వాజ్ మంత్ ఆఫ్ మధు. నాకు చాలా నచ్చి నేను మా పేరెంట్స్కి, మా ఇంట్లో వాళ్ళకి, చాలామందికి కూడా చూపించాను. దాంట్లో ఎస్పెషలీ నవీన్ ఎలివేషన్ ఉంటుంది లాస్ట్కి, వచ్చి ఒకడిని కొట్టి దాని తర్వాత తాగి మాట్లాడేదంతా కూడా ఐ ఫీల్ చాలా కష్టం ఆ పార్ట్ అంతా చేయడం. అంటే ఇంతమంది మాట్లాడుతుంటే, ఇంతమంది స్వాతి అండ్ శ్రేయ మధ్యలో కూడా నవీన్ స్టాండ్అవుట్ అయ్యాడు. సో ఇట్ షోస్ దట్ అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దెన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ Shriya. I haven't seen the film, but Srikanth just said that he's bet on you. That's what he said earlier back then. నీ మీద పందెం వేసాను అన్నాడు శ్రీకాంత్. సో గెలిచేటట్టే ఉన్నావు నువ్వు. అందరూ నువ్వే ఇక్కడ చాలా ఏంటి ఎవరి అమ్మాయి అని. సో ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేస్. యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. And then, I'm sorry, I do not know your name, Andy. Gnaneshwari garu, I saw you in the trailer, she was making you uncomfortable. So let's see what happens in the film. And then, Swati, అంటే ఇక్కడ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ కలెక్టివ్గా ఉన్న బాయ్స్ అందరికీ ఒక క్రష్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఆ క్రష్ లిస్ట్లో డెఫినెట్లీ స్వాతి పేరు ఉంటుందన్నమాట. నన్ను కూడా స్టార్టింగ్లో నాకు పన్ను మీద పన్ను ఉందని స్వాతితో పోల్చేవాళ్ళు అనమాట. సో ఐ థింక్ it's amazing to see your transformation. You know, you were a different person and I think now you are a very different person. I don't know what happened. మనం మాట్లాడుకున్నాం సిద్ధు, చాలాసేపు మాట్లాడాం. 6-7 మంత్స్కి ఒకసారి మాట్లాడతాం. అది మాట్లాడుకుంటుంటే ఒక చాలా ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. 2 ఫార్మస్యూటికల్ కంపెనీ ఎండీస్ మాట్లాడుకున్నట్టుగా ఒక చాలా సీరియస్గా లైఫ్ గురించి, స్పిరిచువాలిటీ అని, అదని ఇదని చాలా మాట్లాడుతుంటాం. మన ఇద్దరు సీక్రెట్ చెప్పేనా? ఏంటది? ఫస్ట్ నాకు చెప్పాలో వద్దా చెప్తాను. అదే పన్ను మీద పన్ను వేసుకుని కొంచెం క్యూట్ ఫేసెస్ కామన్ ఫ్యాక్టర్, కానీ ఇద్దరం కొంచెం నువ్వు ఇందాక అన్నావు కదా ఇంటెలెక్చువల్ అని. అంటే క్యూట్ ఉంటే సరిపోదు, అమ్మాయిలు కొంచెం క్రేజీ కూడా ఉండాలి. నేను క్రేజీయేనా?
అది తెలుస్తుంది, సినిమా చూస్తే అర్థమవుతుంది. లేదు ఐమ్ గోయింగ్. మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లో ఇవ్వా అన్నావు కదా, అక్కడైతే క్రేజీగానే అనిపించావు కొంచెం. సో స్వాతి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిల్మ్. ఓవరాల్ చాలా చాలా టెరిఫిక్గా ఉంది. ద వైబ్ ఇస్ గ్రేట్. మంచి సినిమాలు రావట్లేదు అని అంటాం. వచ్చినప్పుడు మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి యూ హ్యావ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. విల్ యూ గైస్ డూ దాట్? ఫ్యాంటాస్టిక్. దెన్ హోమ్ బాయ్స్ రవికాంత్, హర్ష, పెద్ద మనుషుల నుంచి నువ్వు నీ స్టంట్ అసలు సిగ్గుపడకు చచ్చిపోవాలనిపిస్తుంది మాకు. హర్ష ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిల్మ్. మా అందరికి సినిమాలో హర్ష మిమ్మల్ని అందరిని ఎంత ఎంటర్టైన్ చేస్తాడో మాకు రియల్ లైఫ్లో కూడా వాడు చాలా పెద్ద రిలీఫ్ అనమాట. హర్ష వస్తున్నాడు అంటే మనల్ని కలవడానికి 2 ఫీలింగ్స్ ఉంటాయి. ఒకటి, ఒక 12 వరకు హ్యాపీగా ఉంటాం, 12 తర్వాత భయం వేయడం మొదలేస్తాం అనమాట. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే నేను వెళ్ళిపోతా అంటాను, వీళ్ళు ఏం చేస్తుంటారు. ఈడేదో పెద్ద ప్రాపర్టీ పేపర్లు సంతకం పెట్టాల్సిన వాళ్ళగా రేపు పొద్దున వెళ్ళిపోతాను అంటాడు. నాకు అర్థం కాదు, వెళ్ళి చేసేది ఉంది. సో హర్ష ప్రెజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సినిమాలో. దెన్ రవికాంత్ 2 ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాడు, అయిపోయింది, ఇంకేముంది. రవికాంత్ ఎడిట్ చేశాడు ఈ సినిమా. సో నాకేంటంటే ఈ సినిమా ట్రైలర్ ఏది చూసినా కూడా చాలా నాస్టాలజిక్గా ఉంది నాకు. బికాజ్ మేము కృష్ణా నజ్లీలా కలిసి చేసాము. దట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ అస్. సో ఆ ట్రైలర్ అదంతా చూస్తుంటే ఐ కెన్ సీ ద సేమ్ ఎఫర్ట్ అండ్ సేమ్ ఎనర్జీ ఇన్ ద ట్రైలర్. సో ఆల్ ది బెస్ట్ రవికాంత్. ఈ సినిమాతో ఎడిటర్గా యువర్ డెబ్యూటింగ్. కాదు, కృష్ణ కూడా నువ్వే చేసావు కదా. సో ఆల్ ది బెస్ట్. అది నా ఫ్రెండ్ గురించి నాకు అంత తక్కువ తెలుసు అనమాట. ఓకే. సో ఇంకెవరినైనా నేను మర్చిపోయి ఉంటే, అచ్చు గురించి చాలా పెద్ద విషయం ఏంటంటే, నేను అచ్చు మీకు గుర్తుందో లేదో, నేను మీకు తెలుసా సినిమా చేశాడు అచ్చు, మనోజ్ అన్న సినిమా. ఫెంటాస్టిక్ ఆల్బమ్, ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. అచ్చు మరి ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే జనరల్గా మనం ఫోన్ చేసి మచ్చా ఇది సిచ్యువేషన్ మచ్చా, ఒక ట్రాక్ కావాలి, ఒక సాంగ్ కావాలి అని అడిగితే 6, 7, 8 డెమోలు పంపిస్తున్నాడు అనమాట. ఒక్కటి రావడమే కష్టం అనే పరిస్థితి ఉన్నప్పుడు 7, 8 డెమోస్ పంపిస్తున్నాడు. గ్యాంగ్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నాడు వీడు చెన్నైలో ఎక్కడైనా. అరే హిప్ హాప్ అంటే వీడు, ర్యాప్ అంటే వాడు, మెలడీ అంటే వీడు అని. సో అచ్చు పంపించిన ప్రతి డెమో, ఎవ్రీ సాంగ్ ఇస్ సో బ్లడీ గుడ్. అన్ని పెట్టుకోవాలనిపిస్తాయి సినిమాలో. అండ్ మంత్ ఆఫ్ మధుకి చేసిన పాటలు, ఇప్పటివరకు మీరు చూసిన 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. మంత్ ఆఫ్ మధుకి రిజెక్ట్ అయిన ట్యూన్ ఇంకా బాగుంది. మరి శ్రీకాంత్ ఎందుకు పెట్టుకోలేదో నాకు తెలియదు, అది నా ఫోన్కి వచ్చింది. సో ఐ థింక్ యూ గైజ్ హ్యావ్ అ సాలిడ్ టీమ్ అండ్ యూ గైజ్ హ్యావ్ అ సాలిడ్ ఫిల్మ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇప్పుడు ఈ మనిషి చాలా మంచిగా ఒక ఫార్మల్ షర్ట్ వేసుకుని చాలా నీట్గా కనిపిస్తుంది కదా. నంబర్ 1 మాస్ రాస్కెల్ ఎవరైనా ఉన్నారంటే అది యశ్వంతే అన్నమాట. అస్సలు కనిపించే ఇదంతా వేరు. 10K బాద్ 10 సే పైలే దో సైడ్ రైతే. సో వీళ్ళు ఎవ్వరూ కాదండి, నాకు తెలుసు కదా, 8 years 9 years నుంచి పరిచయం. వీళ్ళందరూ ఎవ్వరు వాళ్ళకి కనిపించినంత ఫార్మల్స్ అదంతా అది వేరు ఊరికే. And finally, I want to speak about Naveen. I want to say something about him. Naveen is one of my oldest friends, and eppadi nuncho ante I feel we started out together. And one fantastic thing about Naveen is ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు, he'll be one of the first people to call and tell you about it. కృష్ణా నజ్లీలా రిలీజ్ అయినప్పుడు కూడా తను నాకు కాల్ చేశాడు. అండ్ ఇందాక చెప్పే డీజేటీలో 252 times చూశాడని. నేను చూశాను మొన్నే 52, అంటే ఒక 100 సార్లు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 తీస్తున్నాం కదా, అప్పుడు ఏం తీసామో తెలియదు, ఇప్పుడు ఏం తీయాలో తెలియదు. సో నేను చూశాను ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ వర్చ్యూ దట్ నవీన్ హ్యాస్. ఆల్ ది బెస్ట్ నవీన్. బికాజ్ ఐ థింక్ ఈ సినిమాలో అందరూ శ్రేయ అంటున్నారు, నేను చూడలేదు ఎంత ఏముందో శ్రేయ క్యారెక్టర్లో. బట్ నవీన్ కూడా ఈక్వల్గా అంటే వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఈక్వల్గా కనిపిస్తున్నారు. ఇదంతా ఏదో గేమ్ ప్లే చేస్తున్నాడు శ్రీకాంత్, అంత చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. స్వాతి నాదేం లేదు, తర్వాత వాళ్ళు ఉంటారని. బట్ ఐ ఫీల్ దట్ ఎవ్రీ వన్స్ క్యారెక్టర్స్ హవ్ బీన్ ఎడ్జ్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ. సో ఆల్ ది బెస్ట్ గైస్. హ్యూజ్ షౌట్ అవుట్ ఫర్ ఎవ్రీ వన్. ఐమ్ సారీ ఇఫ్ ఐవ్ మిస్డ్ ఎనీ వన్. ఎవరైనా మర్చిపోయినా. రఘు, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేర్ ఎవర్ హీ ఈస్, చాలా విన్నాను మీ గురించి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అంతేనా? ఇల్లు మటన్ మంచి ఉడకలేదురా.
తినాకైతే పో. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఐ లవ్ యూ ఆల్. ఏయ్